గణేశాయ నమః. ఆంధ్ర అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట క్షేత్ర విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా వనవాసం చేస్తున్న కాలంలో మృకండ శృంగి మొదలైన మహర్షుల ప్రార్థన మేరకు శ్రీరాముడు ఈ క్షేత్రంలో కోదండాన్ని చేతపట్టి యాగ సంరక్షణ చేశాడట. దానికి కృతజ్ఞతగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల యొక్క ఏకశిలా విగ్రహాన్ని చెక్కించి పూజించారట. తరువాతి కాలంలో జాంబవంతుడు ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆయన కలలో ఈ విగ్రహం కనిపించగా దానిని అన్వేషించి ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్టు ఐతిహ్యం. అందువల్లే దీనికి జాంబవంత ప్రతిష్ఠిత రామాలయంగా పేర్కొంటారు. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిలలో దర్శనమిస్తారు కాబట్టి ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ ఆలయాన్ని ఒకే మిట్టపై నిర్మించటం వల్ల దీనిని ఒంటిమిట్ట అని కూడా అంటారు. శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించే నాటికి రామ హనుమంతుల కలయిక జరగలేదు. అందువలన ఇక్కడ గర్భాలయంలో రాముల వారి చెంత హనుమంతుడు ఉండడు. కాకపోతే ఇక్కడ హనుమంతుడు ఆలయానికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో సంజీవరాయ స్వామి అన్న పేరుతో క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులను కాపాడుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న రామతీర్థాన్ని స్వయంగా శ్రీరాముడే సీతమ్మ వారి దాహం తీర్చడానికి ఏర్పాటు చేశారట. మొదట్లో ఈ తీర్థాన్ని రామబుగ్గ అనేవారు. క్రమంగా అది రామతీర్థంగా పిలువబడుతుంది. ఇక్కడ కూడా స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారమే ఉత్సవాలు నిర్వహిస్తారు. కాకపోతే ఇతర రామాలయాలకు భిన్నంగా ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని పండు వెన్నెల్లో జరిపించడం విశేషం. దీని వెనుక కూడా ఒక పురాణ ఐతిహ్యం ఉంది. క్షీరసాగర మదనం తరువాత సముద్రుడు దేవతలందరి సమక్షంలో మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడికిచ్చి వివాహం జరిపించాడు. ఆ వివాహానికి సమస్త దేవతలు హాజరయ్యారు. కానీ అది పగలు కావటం వల్ల స్వయంగా లక్ష్మీ సోదరుడైన చంద్రుడే ఆ కళ్యాణోత్సవాన్ని చూడలేకపోయాడు. దానికి ఎంతగానో బాధపడ్డ చంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా, నా కళ్యాణాన్ని వీక్షించాలన్న నీ కోరిక నా రామావతారంలో తప్పక నెరవేరుతుంది అని శ్రీహరి చంద్రునకు వరాన్ని అనుగ్రహించారు. అందుకే ఈ ఆలయంలో చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమికి ముందు రోజు నుండి 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహించి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో పున్నమి చంద్రుని సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా జరిపించటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.